నేను జిఆర్ మహర్షి. జగన్ గారికి చేతి నిండా పని కల్పించే దిశగా టీడీపీ నాయకత్వమే వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా 11 సీట్లకు పరిమితమైపోయి తీవ్రమైన ఓటమితో ఆయన కొంతకాలం పెద్దగా జనంలోకి వెళ్ళరు, ఇంకా బయటికి కొంత తక్కువగా వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన స్పీడ్గా జనంలోకి వచ్చేసి తన పార్టీ కార్యక్రమాలు కానీ కార్యకర్తలను యాక్టివేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి కారణం ఏమిటంటే వరుసగా టీడీపీ వాళ్ళు చేస్తున్న తప్పులే. నిన్న ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిస్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు. ఆయన ఏమిటో నిందితులకి అంటే నేరస్తులకి రక్షణ కల్పిస్తున్నాడు, మద్దతు పలుకుతున్నాడు అన్నట్టుగా ఒక పెద్ద ఇష్యూ చేయడం వల్ల ఏమైందంటే అదొక చర్చగా మారింది. అసలు చేయాల్సిన పనులు కాకుండా అవసరం లేని పనుల మీద చర్చ పెట్టడం. ఎందుకంటే ఆయన వెళ్ళాడు, ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకొని హెలికాప్టర్లో వెళ్ళాడు, ఆయనకి ఏదో భద్రతా సమస్యలు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన సొంత డబ్బులో లేదా పార్టీ డబ్బులో ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించారు. పరామర్శించడం వల్ల ఏమైంది, ఆయన కార్యకర్తలకు మీకు ఎక్కడైనా దాడులు జరిగితే నేను వచ్చి మాట్లాడతాను, నేను నైతిక మద్దతు ఇస్తాను అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు అయ్యింది. రామకృష్ణారెడ్డి గారిని ఆయన ఏం సమర్థిస్తున్నట్టుగా మాట్లాడలేదు, కానీ ఈవీఎంలు ధ్వంసం చేయడం కరెక్ట్ అని ఆయన ఏం అనలేదు. ఏ పరిస్థితుల వల్ల అక్కడ ఎవరు ఏ అధికార యంత్రాంగం కూడా పట్టించుకోలేదు కాబట్టి ఆయన ధ్వంసం చేశారు అన్నట్టుగా మాట్లాడారు, కానీ ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుగా ఏం మాట్లాడలేదు. సరే, ఆ సంగతి పక్కన పెడితే ఇంకోటి ఏమిటంటే ఆయన అనేక ప్రశ్నలు వేశారు. మీ పథకాలు ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు, అదంతా. వీటికి సమాధానము చెప్పకుండా మిగతా వాటికి ఆయన వెళ్ళి ఏదో క్రిమినల్స్కి మద్దతు ఇస్తున్నారు అనేది ప్రచారం జరుగుతోంది. అది కాకుండా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు పథకాలు ఇచ్చారా అనే ఒక క్వశ్చన్ కూడా వేశారు ఎవరో. వేయడం వల్ల ఏమిటంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకము ఎప్పుడు ఇచ్చారు అనే దానికంటే కూడా ఆయన ప్రవేశపెట్టిన కొత్త పథకాలని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమిటంటే సమస్య, అవి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ఆ పథకాలన్నీ కూడా. ఆ పథకాలన్నీ రన్నింగ్లో ఉండి ఈ సంవత్సరము ఆ పథకాలు వీళ్ళు చెప్పిన ప్రకారము వీళ్ళు కొత్త పద్ధతుల్లో, అంటే ఎలాగైతే పెంచిన పెన్షన్ని 1000 రూపాయలు యాడ్ చేసి 4000 అరియర్స్తో కలిపి 7000 ఇచ్చారో దాన్నే జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయడంలో అంటే ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అమ్మఒడి కావాలని, రైతులు వ్యవసాయ పనులు ప్రారంభమయ్యారు కాబట్టి రైతుకు భరోసా సాయం కావాలని, ఇలా రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పే ఉందంటే చంద్రబాబు గారు గతంలో ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి ఆ భయం ఏదో జనంలో లబ్ధిదారుల్లో ఉంది. మరి లబ్ధిదారుల్లో ఉన్నటువంటి భయాన్ని పారదోలి వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు ఈ విషయం చెప్తారో, అయ్యా మీరేం కంగారు పడొద్దండి, మీకు ఈ అమ్మఒడి అంటే అమ్మకు వందనం అనే కార్యక్రమం కింద మేము చేపట్టిన డబ్బులు ఇలా ఈ పద్ధతిలో ఈ నెల నుంచి మేము స్టార్ట్ చేస్తాము, రైతులకు మీరేం కంగారు పడొద్దండి, ఈ నెల నుంచి మీకు రైతు భరోసా సాయాన్ని మేము ఇస్తున్నాము అని చెబితే ఏ సమస్య లేదు. అలా చెప్పకుండా అసలు ఆ పథకాలన్నిటివి మేమెప్పుడు చెప్పాము, మాకేం సంబంధం అన్నట్టుగా కూల్గా ఉండడంతోనే వచ్చింది అసలు ఇబ్బంది వచ్చింది. అంటే మేము నిధులన్నీ సమకూర్చుకొని కదా చెప్పాలి, ఊరికే ముందుగానే చెప్పేస్తే ఎట్లా అంటే, మీరు ఎన్నికల్లో ఇచ్చారు, వాగ్దానం ఇచ్చేశారు, ఇచ్చేసిన తర్వాత దాన్ని అమలు చేస్తారు అనేది జనం ఎంత వేగంగా అమలు చేస్తారు అనేది చూస్తూ ఉంటారు. కానీ మీకు ఏమి సమస్యలు ఉన్నాయి, మీకు అప్పులు పుట్టాయా అప్పులు పుట్టలేదా అనేది జనం సమస్య కాదు. జనానికి ఏమిటి, ఇప్పుడు ఎలాగైతే 7000 రూపాయలు వృద్ధులు వీళ్ళందరూ వెయిట్ చేసి తీసుకున్నారో, వాళ్ళు తీసుకున్నారండి అంటే వాళ్ళు 1వ తేదీ వెయిట్ చేశారు, ఎప్పట్లాగని ఇంటి దగ్గరికి తెచ్చి డబ్బులు 7000 రూపాయలు ఇస్తారా లేదా అని వెయిట్ చేశారు, ఇచ్చారు, ఓకే, ఇంకా అక్కడే సమస్య లేదు. సమస్యల్లో ఎక్కడుందంటే మిగిలిన పథకాలన్నీ కూడా ఎప్పుడు మీరు అమలు చేస్తారు అనేది జనం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు, దానికి ఏమి పెద్దగా అర్జెంటుగా కావలసిన నిధులు ఏమి ఆర్టీసీతో ఒప్పందానికి రావడమే కదా, కానీ దాన్ని ఇంకా పెండింగ్లో పెట్టారు. ఇలా చాలా పెండింగ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే జగన్ గారికి మీరు పనిగా కల్పించిన వాళ్ళు అవుతారు. ఇంకా అదే కాకుండా ఇప్పుడు ఎప్పుడైతే టీచర్లను ఆయన ఏదో నిర్లక్ష్యం చేశారనో, ప్రవీణ్ ప్రకాష్ ఏదో అవమానించాడనో, అదనో ఇదనో, టీచర్ల వర్గం అంతా కూడా తెలుగుదేశానికి ఓటు వేసింది. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ టీచర్లు అంటే ఉద్యోగ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం వైపునే ఈసారి నిలబడ్డాయి. చాలా స్పష్టంగా మీకు పోస్టల్ బ్యాలెట్లో తెలిసింది. మరి ఎవరో ఒక ఆయన ఏ స్థాయి నాయకుడు మనకు తెలియదు. ఆ వీడియోలో చూస్తే ఏమో టీచర్ ఏదో రేషన్ బియ్యం స్కూల్లో వేసుకోలేదని దీంతో ఆ టీచర్ని ఎట్లా తిట్టాడు. అంటే ఇవన్నీ ఎలా వెళతాయంటే జనంలోకి చూడండి, అప్పుడే హరాస్మెంట్ కిందకి వెళ్తాయి. అంటే
లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టుకొని నేను ఒక్కొక్కరు అంతు చూస్తాను అని ఎన్నికల ప్రచారంలో అన్నప్పుడు అది ఎన్నికల ప్రచారంలో భాగంగానే అనుకున్నారు, కానీ తర్వాత ఆయన అమలు చేస్తారు అని ఎవరు అనుకోలేదు. కానీ లోకేష్ గారు చెబితేనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన ఏమి ఇప్పటి వరకు దాని గురించి ఏం మాట్లాడలేదు. కాకపోతే కార్యకర్తలు వీళ్ళందరికీ ఎలా మెసేజ్ వెళుతుంది అంటే, ఓహో మనం అధికారంలోకి వచ్చేసినాము, మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఇది మనం ఇంత మునుపట్లా కాదు పరిస్థితి, మేము రూలింగ్లో ఉన్నాము అనే అనవసరమైన, అంటే అహమనండి ఏమైనానండి ఇలా నాయకులు కానీ నాయకులకు సంబంధించిన కార్యకర్తలు కానీ వీళ్ళంతా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక రాంగ్ మెసేజ్ వెళుతుంది. అంటే పైనున్న నాయకుల వాళ్ళు సూచనల మేరకే వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు కాబట్టి వాళ్ళు ఏం చేసి చూసి చూడనట్టు ఉంటారు కాబట్టి ఇలా జరుగుతున్నాయేమో అనే డౌట్ వస్తుంది. ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు ఎందుకంటే మంచి మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు జనసేన ఈయన ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. వీళ్ళ గవర్నమెంట్ మీద ఎక్కువ ఆశలు ఉన్నాయి జనానికి. అంటే లాస్ట్ టైం రకరకాల కారణాలతో వైసీపీని ఓడించిన జనమంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎందుకు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారంటే పోలవరము అమరావతి అనే పెద్ద ప్రాజెక్టులు వాళ్ళ ఎజెండా కాదు, సామాన్య జనం ఎజెండా కాదు. సామాన్య జనం ఎజెండా ఏమిటంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి అందాల్సిన పథకాలు అందాలి. వీళ్ళు చెప్పిన ఆ పథకాలన్నీ కూడా కరెక్ట్ నిరుద్యోగ భృతి ఇస్తారంటే ఎవరికైనా కూడా నిరుద్యోగులకి సంతోషమైన విషయం. ఎందుకంటే ఉద్యోగాలని కల్పిస్తామని చెప్పారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఎలా వస్తాయి అనేది ప్రభుత్వం ఒక మాట ఏదో ఒక దశలో అంటే ఇలా అయ్యా ఈ పథకం ఇలా పెట్టుకున్నాం మేము, ఇలా ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ఇవన్నీ ఇలా జరుగుతాయి, ఇలా జరిగిన తర్వాత మేము ఈ పథకాన్ని ఈ నెల నుంచి అమలు చేస్తాము అని చెబితే అది జనంలో ఒక రకమైన నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఇలా లేకుండా అసలు పథకాల గురించి మాట్లాడుకోకుండా ఎప్పుడు మళ్ళీ రాజకీయాలు, దాడులు, ప్రతీకారాలు, పగలు ఇవన్నిటి గురించి నిరంతరం చర్చ జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే జనానికి ఒక రకమైన విసుగు, అపనమ్మకం ఏర్పడతాయి. దాంతోపాటు ఏదైతే కుప్పకూలిపోయిందనుకున్న ప్రతిపక్షం ఉందో వైసీపీ పూర్తిగా 11 సీట్లకు పరిమితం చేసి చిత్తుగా ఓడించారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకున్న నేపథ్యంలో పనిగట్టుకొని వైసీపీని యాక్టివేట్ చేసి ఆయన జగన్ని నిరంతరం జనంలో ఉండేలా, నిరంతరం ఏదో ఒక సమస్య మీద మాట్లాడేలా చేసే పరిస్థితి వస్తే అది తెలుగుదేశం తప్పిదమే అవుతుంది. తెలుగుదేశమే తనకై తాను పనిగట్టుకొని అంటే గతంలో ఎట్లయితే వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచి పనిగట్టుకొని తెలుగుదేశాన్ని నిద్రలేపి తెలుగుదేశానికి బలం చేకూర్చి తెలుగుదేశాన్ని ఈ స్థాయిలో గెలిపించి జనసేన కూటమిని గెలిపించే దిశగా వాళ్ళు ఎలా అయితే ప్రయత్నాలు చేస్తూ వచ్చారో సేమ్ మళ్ళీ అంటే ఏమీ నేర్చుకోరు, చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోకుండా మళ్ళీ సేమ్ రిపీట్ చేసే పరిస్థితులే తీసుకొస్తున్నారు. అప్పుడే నెల రోజులకే ఈ తిట్లు, శాపనార్థాలు, దాడులు, నాయకులే నోటుకు వచ్చినట్లు మాట్లాడడం, నాయకులే పోయి దాడులు చేయడము, అంటే ప్రొక్లైనర్లు ఏవో తీసుకొని వెళ్ళి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక దశలో దీనికి సీరియస్గా తీసుకుని దీన్ని ఇక్కడితో ఆపేసి మీరు చెప్తున్న అభివృద్ధి సంక్షేమం అనే దిశగా గనక తీసుకెళ్ళకపోతే రూట్ని ఊరికి అనవసరమైన అంటే జనంలో అపోహలు బయలుదేరుతాయి. జనంలో వీళ్ళు వచ్చినా ఇంతే, వాళ్ళు వచ్చినా ఇంతే, ఎవరు వచ్చినా ఇంతే, నెల రోజులకే చూడండి వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తారు. ఇదంతా అనవసరమైన విషయం. ఎందుకంటే మీకు ఇచ్చిన బంపర్ మెజారిటీకి మీరు అద్భుతంగా రూల్ చేస్తారని జనమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆ దిశగానే ప్రయాణం చేయాలి తప్ప ఈ దిశగా కాదు. థ్యాంక్ యూ.